ఒకప్పటివి రాళ్లు నిండిన బీడు పొలాలు, ఇప్పుడు అవి సిరులు కురిపిస్తున్న పండ్ల తోటలు. అప్పుడు పంటల సాగు చేపడితే సకాలంలో వానలు లేక జీవ కోల్పోయిన భూముల్లో పంటలు పండలేదు. దీంతో పెట్టిన పెట్టుబడులు రాక అప్పుల పాలయ్యారు రైతులు. కానీ ఇప్పుడు ఉన్న కొద్దిపాటి నీటిని ఒడిసిపట్టి బంగారు పంటలు పండిస్తున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు. మరి ఆయన పండిస్తున్న పంట ఏంటి, ఏటా ఎంత ఆదాయం పొందుతున్నారు, మనము తెలుసుకుందామా? ప్రకాశం జిల్లా అనగానే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లా. తీవ్ర కరువు కాటకాలతో వ్యవసాయం నష్టాల బాటన కొనసాగుతూ ఉంటుంది. అందుకే ఇక్కడి నుండి చాలా మంది వలసపోతూ ఉంటారు. అయితే గత 2 సంవత్సరాల నుంచి ఉద్యానవన పంటలతో సిరులు కురిపిస్తున్నారు పుల్లల చెరువు మండలం రాచకొండ గ్రామానికి చెందిన రైతు నారు బంగారు రెడ్డి. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ జామ తోట విస్తీర్ణం మొత్తం 20 ఎకరాలు. 2 ఏళ్ల క్రితం నాటిన ఈ మొక్కల నుండి 2వ సంవత్సరం దిగుబడులను తీస్తున్నారు రైతు బంగారు రెడ్డి. అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఈ ప్రాంతంలో కంది, మిరప లాంటి పంటలను పండించి చేతులు కాల్చుకున్నారు. ఆ తర్వాత ఉన్న కొద్దిపాటి నీటిని నిల్వ చేసుకునేందుకు 4 ఎకరాల్లో ఫామ్ పౌండ్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుండి మొక్కలకు డ్రిప్ ద్వారా నీటి తడులను అందిస్తున్నారు. అంతేకాదు సమయానుకూలంగా ఎరువులు, సూక్ష్మ పోషకాలను ఫర్టిగేషన్ ద్వారా అందించడంతో తోట ఆరోగ్యంగా పెరిగి నాణ్యమైన దిగుబడులు వస్తున్నాయి. మేము 20 ఎకరాల జామ సాగు చేశామండి. మాది చెక్క నేల, సాయిల్ టెస్ట్లు అవన్నీ చేస్తే ఓకే, బాగానే ఉంది, ప్రాబ్లం లేదు. ఈ జంగారెడ్డిగూడెం నుంచి మొక్కలు తెచ్చామండి. ఇది తైవాన్ లైట్ పింక్ అంటారు. ఇది మంచి వెరైటీ, మార్కెట్లో మంచి వాల్యూ ఉంటుంది, ప్లస్ స్టాక్ ఉంటుంది. కాయ 2-3 రోజులు అయినా ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ మామూలు నాగేలు దిక్కి చేసాము. ఒక 4 రోజులు బాగా ఇది ఎండబెట్టేసాము. 5x10 పెట్టాము. ఒక సైడ్ 5 అడుగులు, మొక్కకు సాలుకు 10 అడుగులు పెట్టామండి. సాలుకు 10 అడుగులు అంటే మనకు సేద్యం చేసుకోవడానికి ఫ్రీగా ఉండటం కోసం 10 అడుగులు పెట్టాం. ఇట్లా వచ్చేసి ఎకరానికి 9,000 మొక్కలు పడుతున్నాయండి. మేము అట్లా 20 ఎకరాలకు 18,000 మొక్కలు ప్లాంటేషన్ చేసాము. మనం మొక్కలు వచ్చేసి సంగారెడ్డిగూడెంలో తెచ్చుకున్నాం. జంగారెడ్డిగూడెంలో మన మొక్క వచ్చేసి లైట్ పింక్, తైవాన్ పింక్ అంటారు దాన్ని. మనకు మొక్కకు ఎకరానికి వచ్చేసి 900 మొక్కలు పడుతున్నాయండి. డ్రిప్ వ్యవస్థ ద్వారానే మెయింటైన్ చేస్తున్నాం. మనకు ఫారం ఫండ్ వేసుకున్నామండి ఒక 4 ఎకరాల్లో హార్టికల్చర్ సబ్సిడీ ద్వారానే. ఆ ఫారం ఫండ్ ద్వారా మనం వాటర్ సప్లై చేస్తున్నాం. దీనికి ఎకరానికి ఒక 40,000 నుంచి 45,000 వరకు పెట్టుబడి వస్తుందండి. ఫస్ట్ ఇయర్లోనే మనకు మొత్తం 20 ఎకరాల మీద 18 లక్షలు ఇన్కమ్ వచ్చిందండి. ఒక 10 లక్షలు ఖర్చు పోయినా మిగతా 8 లక్షలు మనం ఫస్ట్ ఇయర్లోనే మిగులుదల ఉంది. ఇంక ఈ సంవత్సరం వచ్చేసరికి పెద్దగా పెట్టుబడి కూడా ఏం లేదండి. అంతా 2,50,000తో పెట్టుబడి అయిపోయింది. అంటే మనం మందులు స్ప్రేయింగ్స్ ఏం పెద్ద వాడము, మనం ఆర్గానిక్ వాడుతుంటాము. ఎంఎల్ స్ప్రేయర్ అవి స్ప్రే చేస్తాం. మొత్తం ఈ క్రాప్ మీద వచ్చేసరికి ఒక 4 స్ప్రేయింగ్లు ఇచ్చానండి. దీనికి మేజర్గా వచ్చే సమస్య ఏంటంటే పండు ఈగ అండి. అసలు చాలా ఇది పెద్ద సమస్య. చాలా మంది పండు ఈగ వల్లనే తోటలు కూడా అసలు మంచి కాసే తోటలు కూడా ఎత్తేసారు. ఒక తోటలో 100 బాక్సులు అయితే అనుకుంటే అందులో 50 బాక్సులు పురుగు డ్యామేజ్ చేసి ఉండటం వలన పాపం చాలా రైతులు నష్టపోయారు. నేనైతే దానికి సంబంధించి మంచిగా ట్రాప్స్, మామూలుగా ఒక్కొక్క ట్రాప్ వచ్చేసి 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ఉన్నాయి అన్ని కంపెనీలలో. నేను సొంతంగా చర్చ చేసుకొని వేరే అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి మేము 30 రూపాయలకి ఇక్కడ మనకు డెలివరీ వచ్చేటట్టు చేశాను. ఇది వాళ్ళు ఇచ్చే 150 రూపాయలదైనా 90 రోజుల్లో పనిచేసిద్ది, మనం వాడేదైనా 90 రోజుల్లో పనిచేసిద్ది. మనకు దానివల్ల అసలు మనం మందులు స్ప్రేయింగ్ కూడా అవసరం లేదు. ఫస్ట్ చిన్న కాయ పిండి దశలో ఉన్నప్పుడే మనం ట్రాప్స్ పెట్టేస్తే ఏదన్నా పండుగ ఉంటే అందులో ఇదైపోయిద్ది అండి, డ్రాప్ అయిపోయిద్ది. దీనికి మేజర్ సమస్య ఇంకోటి ఏంటంటే నిమటోడ్స్ సమస్య అండి. రావడం వలన తోట చాలా ఎఫెక్ట్ అవుతుంటుంది. కాబట్టి దీనికి నివారణ చర్యలు చేపడితే ఏరు వ్యవస్థ పాడవకుండా ట్రైకోవిరిడి, సూడోమోనాస్ అలాంటివి డ్రిప్ ద్వారా ఇవ్వటం వలన, బేరీ వాళ్ళది వేలం ఫ్రేమ్ అనేది ఒకటి ఉందండి. ఆ వేలం ఫ్రేమ్ అనేది కూడా ఇవ్వటం వలన బాగానే ఉండదని అంటారు. ఇప్పటికైతే నాకు అవసరం ఉండలేదు, నేను వాడలేదు. రైతు బంగారు రెడ్డి అందరిలా కాకుండా మార్కెట్ చూసుకునే పంట దిగుబడి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
తోటలో వచ్చే చీడపీడలను గమనిస్తూ వాటిని సమగ్రంగా నివారిస్తున్నారు. అంతేకాదు వచ్చిన దిగుబడిని హైదరాబాద్, చెన్నై, కేరళ మార్కెట్కు తరలిస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు. మనము మార్కెటింగ్ చూసుకొని కటింగ్ చేయాలండి. అందరు కటింగ్ చేసినారని మనం కటింగ్ చేయకూడదు. మనం నీళ్ళు వెసులుబాటు బాగుంటే మనము పలానా టైంలో మార్కెటింగ్ బాగుంటుంది అనుకున్నప్పుడు మనం ఆ టయానికి 4 నెలల క్రితం కటింగ్ చేసుకుంటే సరిపోయిందండి. ఎగ్జాంపుల్గా మనం మామూలుగా జనవరిలో రేట్ ఉంటుంది, జనవరి ఫిబ్రవరిలో అనుకుంటే మనము సెప్టెంబర్ అక్టోబర్లో కటింగ్ పెట్టుకొని కటింగ్ చేసినప్పుడు మనం బ్లైటాక్స్ స్ప్రేయింగ్ ఇవ్వాలండి. ఒకవేళ బ్లైటాక్స్ స్ప్రేయింగ్ ఇవ్వకపోతే క్యాంకర్ తెగులు అంటాం కదా, నిమ్మలో అలా వచ్చింది. అలాగే దీనికి కూడా క్యాంకర్ తెగులు అని వచ్చి సన్న సన్న చుక్కల్లాగా పుండ్లాగా తయారయ్యి అది కాయ పనికి రాకుండా అయిపోద్ది. ఒకటి చెట్టుగా అలా కంప్లీట్గా చెట్టు వచ్చేస్తుందండి. అప్పుడు రైతుకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం అది బ్లైటాక్స్ అనేది కంపల్సరీగా స్ప్రేయింగ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనము మందులు సాయిల్ అప్లికేషన్ ఎకరానికి నేను ఒక కట్టకాడికి ఇచ్చాను, 1435 ఇచ్చానండి. మనకు ఇది చెట్టు ఎంత లేదన్నా కనీసం 10 కేజీల నుంచి 25 కేజీలు వచ్చిందండి. ఒక క్రాప్ వచ్చేసి సంవత్సరానికి మనం 2 క్రాప్స్ పెట్టుకోవచ్చు, రెండు క్రాపులు పెట్టుకోవచ్చు, లేదా 3 క్రాపులు కూడా పెట్టుకోవచ్చు. కానీ నాకు తెలిసిన వరకు అయితే 2 క్రాపులు పెట్టుకోవటం ఉత్తమమైన పని. చెట్టు కొంచెం రెస్ట్ తీసుకుంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎనీ టైం కాయలు ఉండాలంటే చెట్టుకు బాగా ఇది తొందరగా తోట దెబ్బతినే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి సంవత్సరానికి 2 టైమ్స్ అంటే ఒకసారి ఏప్రిల్ నెలలో కటింగ్ పెట్టుకోవాలి, ఒకటి ఆగస్టు సెప్టెంబర్లో కటింగ్ పెట్టుకుంటే సరిపోద్ది. అత్యంత కరువు పీడిత ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో ఎలాంటి సాగునీటి వనరులు లేవు. ఇక్కడి రైతులు వర్షాధార పంటలనే సాగు చేయాలి. ఈ ప్రాంతంలో వరి సాగుకు అవకాశమే లేదు. అలాంటి పరిస్థితుల్లో పండ్ల తోటలను సాగు చేస్తూ సిరులు పండిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు బంగారు రెడ్డి. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ప్రతిభా బయోటెక్, సమర్పిస్తున్న వారు స్పెషాలిటీ న్యూట్రియంట్ డివిజన్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మరియు పర్ఫెక్ట్ మట్టి మనిషి. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వేసవి వచ్చిందంటే చాలు అందరికీ గుర్తొచ్చేది పుచ్చ, తర్బూజా. ఈ సీజన్ లో వీటిని సాగు చేసిన రైతులకు సిరుల పంటే. అందుకే చాలా మంది రైతులు సీజనల్ గా వీటిని సాగు చేపడుతూ ఉంటారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు 2 ఏళ్లుగా కర్బూజా సాగు చేపడుతున్నారు. కొంచెం రిస్క్ ఎక్కువైనా తక్కువ సమయంలో అధిక లాభాలు పొందవచ్చు. కనుచూపు మేర కనిపిస్తున్న ఈ కర్బూజా పంట ఏలూరు జిల్లా ముసునూరు గ్రామానికి చెందిన రైతు రేగుల వెంకట నరసింహారావుది. తనకున్న 3.5 ఎకరాలతో పాటు మరో 9 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. కంద, అరటి, బొప్పాయి పంటలను ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. అయితే వేసవిలో పుచ్చ, కర్బూజాకు మంచి డిమాండ్ ఉండడంతో గత ఏడాది నుండి కర్బూజా సాగు చేస్తున్నారు. బెడ్డింగ్ విధానంలో మల్చింగ్ ఏర్పాటు చేసి సాగు చేపట్టారు. కలుపు సమస్య తగ్గడమే కాకుండా నాణ్యమైన దిగుబడిని పొందుతున్నారు. ఇతర పంటలతో పోల్చితే కర్బూజా సాగు ఆశాజనకంగా ఉందంటున్నారు. ముదురు 3 ఎకరాలన్నర పెట్టామండి కర్బూజా. లాస్ట్ ఇయరే ఫస్ట్ టైం పెట్టినప్పుడు పంట అయితే 10 టన్నులు దిగుబడి వచ్చిందండి ఎకరానికి. ఫస్ట్ కటింగ్. రెండో కటింగ్ వచ్చి 3-4 టన్నులు అవుద్ది అనుకున్నాం. ఈలోపు మార్చి ఫస్ట్ వీక్లో వర్షం వల్ల మొత్తం డ్యామేజ్ అయ్యి పంట చేతికి రాలేదు. ఈ సంవత్సరం 3 ఎకరాలన్నర పెట్టామండి. 3 ట్రిప్పులు కింద పెట్టామండి. ఈ సంవత్సరం 20-25 రోజులు గ్యాప్ ఇచ్చి 3 సార్లుగా పెట్టానండి. మొత్తం 12 ఎకరాల్లో పెట్టాము. పంట కాలం వచ్చి 60-65 రోజులు వచ్చేటప్పటికి ఫస్ట్ కటింగ్ వస్తుందండి. దీనికి డౌనీ మిల్లి తెగులని కొంచెం లేత మొక్క కాడి నుంచే తెగులు ఎక్కువగా ఉంటుందండి. ఆకు ఎండిపోతూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయాలండి. బాగా సెన్సిటివ్ పంట ఇది. మందులు అవి కొంచెం ఎక్కువ కొట్టాలి. కింద మందులు కూడా రోజు ఎక్కిస్తూనే ఉండాలి, రోజు. ఎరువులు అనేది నేను నిరుడైతే లాస్ట్ ఇయర్ అయితే ఏం చేయలేదండి. ఈ సంవత్సరం షీట్ కింద మామూలుగా ఆర్గానిక్ డిఏపి కానీ, పొటాష్ కానీ, ఈ మామూలుగానే గ్రీన్ ఫాస్ఫరస్ అని మల్టీప్లెక్స్ వేసామండి. కొన్ని తెగుళ్ళు రాకుండా కూడా కలిపాము షీట్ కింద. ఎకరానికి వచ్చి విత్తనాలు వచ్చి 200 గ్రాములు పడతాయండి. 200 గ్రాముల నుంచి 1/4 కేజీ వరకు పడతాయండి. విత్తనాలు మేము అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి తీసుకున్నామండి. అక్కడ సురేష్ గారని ఆయన సలహా మీద లాస్ట్ ఇయర్ పెట్టామండి. పెట్టి ఈ సంవత్సరం కూడా ఆయన చెప్పిన విధానంలోనే వెళ్తున్నామండి. మేము కూడా కేజీ 31,000 అండి కాస్ట్. విత్తనం వచ్చి దూరం వచ్చి సాలుకు వచ్చి 6 నుంచి 7 అడుగుల వరకు పెట్టవచ్చండి. కాయ వచ్చి మనకి
అంటే కటింగ్ వచ్చి 1/2 కేజీ పైన ఉంటేనే కట్ చేస్తారండి, లోన నుంచి కట్ చేయరు. 1/2 కేజీ కానించి 2 కేజీల వరకు కూడా వస్తుందండి. అంటే బాగా చెదురుగా వస్తాయి, ఎక్కువ కేజీ బావులు వస్తూ ఉంటాయండి. ఇది మార్కెటింగ్ నేను సురేష్ గారితో మాట్లాడి ఆయన మార్కెటింగ్ చేస్తానంటే నేను పెట్టానండి. ఆయన ద్వారానే విజయవాడ నుంచి ఆయనే పురమాయించారండి. వాళ్ళకి అనంతపురం జిల్లా ఎక్కువ అండి, ఆ ఏరియా అంతా ఇది కర్బూజా ఎక్కువ. మార్కెటింగ్ మొత్తం వాళ్ళకి కొంచెం అనుకూలంగా తెలిసిన వాళ్ళు ఉంటారు. దాని మీద ఆయన సలహా మీదే నేను చేశానండి. కాపు అనేది 3 స్టేజీలు పడుతుందండి. 10-12 టన్నుల వరకు తగ్గదనుకుంటున్నామండి. అదంటే పింద కట్టు కనుక ఇప్పుడు పింద తయారైతే కొంచెం ఎక్కువ వస్తుందండి. అది మరి వాతావరణం మీద ఆధారపడి ఉంటుందండి. దాని మీద తయారైందంటే కాయ కొంచెం పక్వానికి రావడం స్టార్ట్ అవ్వగానే పైన నెట్ లాగా వస్తుందండి. నెట్ అనేది బాగా వచ్చినాక ఇంకా తాయి పక్వానికి వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. అంటే కవులతో 1,00,000 నుంచి 1,20,000 దాకా అవుతుందండి ఒక ఎకరానికి. అంటే మార్కెట్ ఉంటే 1,50,000-2 లక్షల వరకు రావచ్చు అనుకుంటున్నామండి. పంట ఇప్పుడున్న కాలంలో కొంచెం మెరుగ్గా రైతుకి కొంచెం రిస్క్ తీసుకుని చేయాలండి. బాగా సెన్సిటివ్ అండి క్రాప్ ఇది. చేసుకుంటే కనుక ఎంతన్నా కానీ మిగిలిన పంటల మీద మెరుగ్గానే ఉంటుందండి. నేను అరటి G9 వెరైటీ అరటి చేసేవాడిని అండి. బొప్పాయి వేస్తున్నామండి. కంద ఒకటి రెగ్యులర్గా వేస్తూ ఉంటానండి. అంటే కంద ఒకటి బాగానే ఉంటుందండి రైతు వారికి చేసుకుంటే. కందకైతే మనం తెగుళ్ళు ఏమి ఉండవండి. ఈ పంట అంటే చేసుకుంటే బాగానే ఉంటుందండి. రిస్క్ ఉంటుందండి, రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఆదాయం కూడా కొంచెం పంటనే ఈల్డింగ్ తీసుకోగలిగితే ఆదాయం కూడా బాగానే ఉంటుంది. నీళ్ళు అనేది అంటే సాయిల్ కండిషన్ బట్టి ఇస్తుంటామండి. వాటర్ అనేది మరీ ఎక్కువైనా కూడా పాదు కుళ్ళుడు వచ్చే గుణం ఉంటుందండి. టన్ను 10 నుంచి 15,000 దాకా ఉండొచ్చండి. ఇత్తనం వచ్చి సేమ్ దోస ఇత్తనం ఎలాగో ఉంటుందో అలాగే ఉంటుందండి. ఇది పాదు కూడా దోస పాదు లాగానే ఉంటుందండి. స్టార్టింగ్ పువ్వు అది మొత్తం అంతా దోస ఉన్న లక్షణంలోనే ఉంటుందండి మొత్తం క్రాప్ అంతా. డిసీజులు అంటే ఈ వాతావరణాన్ని బట్టి కొంత ఉంటుందండి. ముడతది కూడా వస్తూ ఉంటుందండి. దానికి సంబంధించిన మందులు స్ప్రే చేసుకోవడం. వైరస్ ఒకటి వస్తుందండి. అవి రాకుండా కొంచెం చూసుకుంటే పంట ఈల్డింగ్ అది తీసుకోగలిగితే కనుక రైతు వారీగా ఆశాజనకంగా ఉంటుందండి. నాకేంటంటే కొంచెం కొత్తగా వెళ్ళే ఆలోచనలో కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామండి. ఇప్పుడు ఇక్కడ అందరూ చేసేది కాకుండా మనం వేరే చేసి సక్సెస్ అవ్వాలనేది ఒక ఆలోచన ఉంటుందండి. దాని ప్రకారం ఈ పంటని ఎంచుకున్నాం. నీళ్ళ కట్టుడికి అసలు ఈ పంట విధానం పనిచేయదండి. డ్రిప్ ఇరిగేషను కంపల్సరీ మంచింగ్ షీట్ ఉండాలి. ఆ విధానంలోనే సాగు చేయాలండి. దుక్కు దున్నేసి మామూలుగా అన్ని పంటలకు మళ్ళీ దుక్కులే దున్నేసి తర్వాత ఈ బెడ్ తోలాలండి. బెడ్ వచ్చినాక దాని మీద మనం ఎరువులు యాజమాన్యం చూసుకుని దాన్ని బట్టి షీట్ అది వేయించి చేసుకోవటం. షీటు ఎకరానికి 12-13 వేలు అవుతుందండి మొత్తం ఎయిటింగ్తో సహా. విత్తనం పెట్టాక 4 నుంచి 5 రోజులకి మొలక కనపడుతుందండి. కాలపరిమితి వచ్చి మనకి అంటే ఫస్ట్ క్రాప్ వచ్చి వాతావరణం బట్టి 60-65 రోజులకు వచ్చేస్తుందండి ఫస్ట్ కటింగ్. తర్వాత వచ్చి 90 రోజుల వరకు ఉంటుందండి పంట. వెనకమాల రెండోసారి మూడోసారి వేసిన పిందలో కొంచెం తయారైతే కనుక మనకి ఈల్డింగ్ ఎక్కువ ఉంటుందండి. అది సైజులు రాకపోతే కనుక ఈల్డింగ్ తగ్గుద్దండి. వాళ్ళ వాతావరణంలో కొంచెం బెటర్ అనిపిస్తుందండి మిగిలిన పంటలు లెక్కేసుకుంటే. అంటే ఈల్డింగ్ వస్తే కనుక 50-60 వేలు రావచ్చు అండి. లేకపోతే 25-30 వేలు అనేది కంపల్సరీ వస్తుంది అనేది ఒక నమ్మకం ఉంది. పెట్టుబడి పోను. దీర్ఘకాలిక పంటలు సాగు చేస్తే పెట్టుబడులు అధికంగా ఉంటాయి. కూలీల ఖర్చు చాలా ఉంటుంది. అందుకే తక్కువ సమయంలో పంట దిగుబడులు చేతికొచ్చి డబ్బులు చేతికొచ్చే పంటలను సాగు చేయడం వల్ల రైతు ఆర్థికంగా నిలదొక్కుంటాడు. రైతు వెంకట నరసింహారావు చేసింది కూడా అదే. మిగతా రైతులు కూడా ఈ రైతు దారిలో పయనిస్తే మంచి లాభాలను ఆర్జించవచ్చు. రాష్ట్రాల్లో గొర్రెలు మేకల పెంపకం దినదినాభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు సంచార జాతుల వారికే పరిమితమైన వీటి పెంపకాన్ని ఇప్పుడు నిరుద్యోగ యువకులు కూడా చేపడుతున్నారు. వాణిజ్య సరళిలో పెంచి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. గొర్రెలను స్టాల్ ఫీడింగ్ పద్ధతిలో అంటే పూర్తిగా సాంద్ర పద్ధతిలోను, మేకలను పాక్షిక సాంద్ర పద్ధతిలో అంటే అటు షెడ్లలోనూ పెంచితే మంచి ఫలితాలు వస్తాయని క్షేత్రస్థాయి అనుభవాలు రుజువు చేస్తున్నాయి. అయితే ప్రాంతానికి అనుగుణంగా అధిక మాంసోత్పత్తినిచ్చే జాతుల ఎంపిక అనేది చాలా కీలకం. పోషణలో రాజీ లేకుండా పరిశ్రమను కొనసాగించాలి. జీవాల పెంపకం వివరాల గురించి కృష్ణా జిల్లా గన్నవరం పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకట శేషయ్య ద్వారా తెలుసుకుందాం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో వాణిజ్య సరళిలో దినదినాభివృద్ధి చెందుతున్న పరిశ్రమ జీవాల పెంపకం. ఒకప్పుడు విస్తృత పద్ధతిలో ఆరుబయట పొలాలు, పచ్చిక బేళ్లలో వీటిని మేపే విధానం ఉండేది. కాని ఇప్పుడు పచ్చిక బయళ్లు తగ్గిపోవడం, వ్యవసాయం వ్యాపారంగా మారిపోవడంతో శివారు భూముల్లో తప్ప ఇప్పుడు ఆ అవకాశాలు లేవు. దీంతో దేశంలో జీవాల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది.
డిమాండ్ మాత్రం నానాటికి పెరుగుతోంది. ఏటా ధరల్లో గణనీయమైన వృద్ధి ఉండటంతో ఈ పరిశ్రమలోని లాభదాయకతను దృష్టిలో ఉంచుకుని ఇటీవలి కాలంలో కొంతమంది రైతులు వాణిజ్య సరళిలో జీవాల పెంపకానికి ముందడుగు వేస్తున్నారు. అయితే ఈ రంగంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించినప్పుడే ఆశించిన ఫలితాలు పొందే వీలుంది. ముఖ్యంగా జాతుల ఎంపిక, పోషణ యాజమాన్యం, ఆరోగ్య సంరక్షణ, పునరుత్పత్తిపై ప్రత్యేక శ్రద్ధ ఈ పరిశ్రమను విజయాల బాటలో నడిపిస్తాయని తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా గన్నవరం పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకట శేషయ్య. ప్రధానంగా ఈ గొర్రెలు మేకల పెంపకంలో అధిక లాభాలు ఆర్జించాలంటే మొట్టమొదటిగా మనం మంచి జాతి గొర్రెల్ని లేదా మేకల్ని మనం ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా మనం గొర్రెలు కనుక అయినట్లయితే నెల్లూరు జాతి గొర్రెలు అనేవి మన ప్రాంతానికి బాగా అనుకూలం, శ్రేష్టమైనవి కూడా. నెల్లూరులో 3 రకాలు ఉంటాయి. నెల్లూరు జోడిపి అంటే తెలుపు నలుపు బట్టలు కలిగిన అనమాట. అట్లానే నెల్లూరు పల్లా అనే రకం తెల్లగా ఉంటుంది, కంప్లీట్ పూర్తి తెలుపు. అట్లానే నెల్లూరు బ్రౌన్ అనే ఇంకొక రకం కూడా ఉంది, గోధుమ రంగులో ఉంటాయి అన్నమాట. ఈ 3 రకాలు కూడా బాగా మన ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయి, బాగా పెరుగుదల కలిగి ఉంటాయి. ఇక మాచెల్ల వెరైటీ అనేటటువంటి ఒక రకం కూడా ఉంది. మాచెల్ల పరిసర ప్రాంతాల్లో బాగా ఎక్కువగా ఈ గొర్రెలు కనపడుతూ ఉంటాయి. కొంచెం ఊలు ఎక్కువగా ఉండేటట్లు ఉన్ని లాగా ఉంటుందన్నమాట. వీటికి బరువు బాగా విపరీతంగా ఉంటాయి. ఈ గొర్రెలు కూడా బాగా మరి ఎక్కువ పెంచుకోవడానికి శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. అట్లానే మేకల్లో మనం చూసినట్లయితే మనకి ఉస్మానాబాదీ మేకలు కానీ, అట్లానే సిరోహి మేకలు కానీ, తక్కువ సమయంలో ఎదకు వచ్చి ఎక్కువ పిల్లలను పెట్టగలిగేటటువంటి మేకలైన బెంగాల్ మేకలు, ముఖ్యంగా బ్లాక్ బెంగాల్ మేకలు బాగా మన ఏరియాలో బాగా ప్రాచుర్యం పొందినాయి అనమాట. ఈ రకమైన మేకలను ఎంపిక చేసుకొని మేకల ఫారాలు మనం పెట్టుకోవచ్చు. మనం ఎంపిక చేసుకునేటటువంటి మేకలు కానీ గొర్రెలు కానీ పూర్తి ఆరోగ్యంగా ఉండేటట్లు చూసుకోవాలి. సాధారణంగా 3 సంవత్సరాల వయసున్నటువంటి ఆడ గొర్రెలు లేదా మేకల్ని మనం తీసుకోవచ్చు. అట్లానే పొట్టేళ్లు 3.5 సంవత్సరం ఉండేటట్లు మనం చూసుకోవాలి. పొట్టేళ్లు లేదా ఈ మేకపోత అనేది కవలలుగా పుట్టినటువంటి లక్షణం కలిగి ఉన్నట్లయితే, అంటే కళ్ళల్లో ఒకటి ఉండాలి. ఈ విధంగా ఉండడం వల్ల మిగిలిన వాటి పిల్లలకు వచ్చి సంతతి త్వరగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. బలమైనటువంటి దవడలు, అట్లానే బలిష్టంగా ఉండేటటువంటి మెడ, విశాలమైన వీపు, బాగా కండబట్టి ఉన్నటువంటి పిక్కలు, మరి కాళ్ళు నిటారుగా ఉండేటట్లు ఉన్నటువంటి మంచి పోతుల్ని ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా వృషణాల యొక్క చుట్టుకొలత కనీసం 32 సెంటీమీటర్లు ఉండేటట్టు తప్పనిసరిగా చూడాలి. ఎందుకంటే వీటిలో పిల్లలు పుట్టేటటువంటి సామర్థ్యం అనేది వృషణం యొక్క సైజును బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి రైతులు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా చూసుకోవాలి. ఆడగొర్రెలు కూడా ఈ కాళ్ళు బాగా బలిష్టంగా ఉండాలన్నమాట. ప్రధానంగా మనం ఆడగొర్రెల్లో నెమ్మది స్వభావం ఉన్నటువంటి గొర్రెలు ఎక్కువ మాతృత్వం కలిగి ఉంటాయి. కాబట్టి ఇటువంటి గొర్రెల్ని మనం ఎంపిక చేసుకొని మనం మొట్టమొదటిగా ఫామ్ పెట్టుకున్నట్లయితే వాటి ద్వారా మనకు అధిక ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. గొర్రెలు లేదా మేకల్లో పునరుత్పత్తి యాజమాన్యంపైనే మంద అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. సాధారణంగా గొర్రె 1 పిల్లను ఇస్తే మేక 2 పిల్లలు ఇస్తుంది. ప్రతి 8 నెలలకు 1 ఈత చొప్పున, అంటే 2 సంవత్సరాలకు జీవాలు 3 ఈతలు ఈనాలి. ఏమాత్రం ఆలస్యమైనా ఖర్చులు పెరిగిపోయి రైతుకు నష్టాలు తప్పవు. గొర్రెలు కట్టే సీజన్కి గొర్రెలు కానీ మేకలు కానీ సాధారణంగా జూన్ జూలైలో బాగా ఎక్కువ కడతా ఉంటాయి. ముందు ఈ మే మాసంలో గనక ప్రతి గొర్రెకు సుమారు 200 గ్రాములు దాణా గనక పెట్టినట్లయితే ఇవన్నీ కూడా ఒక్కసారి ఎదకొచ్చి తద్వారా ఎక్కువ కవలలు పుట్టేటటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. అట్లానే మనం వీటిని పోషించేటప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ గొర్రెలు మేకలన్నీ కూడా బయట ఈ పచ్చిక తిని ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అట్లాగే ఈ పచ్చిక లభ్యత కనుక సరిగా లేనట్లయితే మరి తప్పనిసరిగా మనం పశుగ్రాసాలను పెంచుకొని వీటి పోషణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒక గొర్రె లేదా మేకకి కనీసం వాటి యొక్క శరీర బరువులో 10% వరకు కూడా పచ్చిమేత అవసరం అవుతుంది. సుమారు 30 కిలోల బరువు కనుక ఉన్నట్లయితే 3 కిలోల వరకు, లేదా 40 కిలోలు ఉంటే 4 కిలోల వరకు పచ్చగడ్డి మనం తప్పనిసరిగా ఇవ్వాలి, ఒకవేళ కనుక బయట లేకపోయినట్లయితే. అట్లానే ప్రతి గొర్రెకు కూడా మరి వాటి యొక్క చూడు కానీ లేదా పాడి కానీ బట్టి మనం అదనంగా దాణా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సాధారణంగా చూలు కట్టినటువంటి గొర్రెలు లేదా మేకలు ఈ చివరి 2 మాసాల్లో మనం అదనంగా వీటికి దాణా గనక ఇచ్చినట్లయితే మరి పిల్ల బాగా బలంగా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పిల్ల పుట్టినప్పుడు బాగా ఆరోగ్యవంతంగా ఉండి పిల్లల్లో మరణాలు కూడా లేకుండా ఉంటాయన్నమాట. అలాగే ఈనిన తర్వాత తల్లిలో పాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ పిల్లల్లో ఎలాంటి మరణాలు లేకుండా బాగా ఆరోగ్యంగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇక పిల్లల్లో ఆరోగ్య పరిరక్షణ అనేది చాలా కీలకం. ముఖ్యంగా పిల్లల్లో ఈ అంతర్పరాణ జీవుల నివారణ అనేది మనం తప్పనిసరిగా చేసుకోవాలి. మొట్టమొదటిగా 7వ రోజు వయసులో మనం లోపల అంతర్పరాణ జీవుల నివారణ చేసుకోవాలి. ఇక టీకాలు అనేవి వ్యాధులు రాకుండా మనం కాపాడతాయి. ఈ టీకాల్లో ప్రధానంగా మనం ఈ పిల్లలకైతే చిటుకు వ్యాధి అనే టీకాలు తప్పనిసరిగా తొలకల వర్షాలు పడే ముందు వేయించాలి. వీటితో పాటు మనకి మూతిపుళ్ళ వ్యాధి, గాలికుంటు వ్యాధికి కానీ,
అట్లానే ఈ న్యూమోనియాకి తప్పనిసరిగా టీకాలు వేయాలి. ఇక బొబ్బ వ్యాధికి కూడా ఈ గొర్రెల్లో తప్పనిసరిగా టీకాలు వేసుకోవాలన్నమాట. ఈ టీకాలన్నీ వేసుకున్నప్పుడు సాధారణంగా వీటిలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి తద్వారా ఈ వ్యాధులు రాకుండా కాపాడతాయి. తద్వారా ఈ గొర్రెలు మేకల పెంపకం ద్వారా అధిక ఆదాయాన్ని మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. గొర్రెలు మేకల పెంపకంలో ప్రతి రైతు ముందుగా తల్లులను అభివృద్ధి చేసుకుని వీటి సంతానంతో మంద వృద్ధి చెందాక అమ్మకం ప్రారంభిస్తే పరిశ్రమలో రిస్క్ తగ్గి మున్ముందు మంచి ఫలితాలు సాధించే వీలుంది. అయితే ప్రతి 100 జీవాలకు 3 ఎకరాల పొలాన్ని పశుగ్రాసం కోసం కేటాయించాల్సి ఉంటుంది. సాధారణంగా 100 జీవాలు పెంచే రైతు ఏటా 1,50,000 నుంచి 2 లక్షల నికర లాభం సాధిస్తున్నారు. వనరుల అందుబాటును బట్టి జీవాల సంఖ్యను నిర్ణయించుకుని భారీ ఎత్తున కాకుండా కొద్ది సంఖ్యతో ప్రారంభించి అనుభవం వచ్చాక క్రమేపీ సంఖ్యను పెంచుకుంటే ఆశించిన ఫలితాలు పొందవచ్చు. వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన మా చిరునామా మట్టి మనిషి 10 TV రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్ హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04030010110 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మరియు స్పెషాలిటీ న్యూట్రియంట్ డివిజన్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.